నువ్వు చెప్పగలవా నమ్మకానికి విశ్వాసానికి వేరియేషన్? లేదా విశ్వాసం అంటే నీ అవగాహన ఏంటి? చూద్దాం ఈరోజు దైవజనుల సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి చెప్పబడింది. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువునై ఉన్నది. అంటే ఈ లోకంలో చాలా అంటే కొంతమంది దేవుడు లేడంటారు, కొంతమంది దేవుడు ఉన్నారంటారు. మైక్ దగ్గర పెట్టి చెప్పా. అయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఆయన కనబడట్లేదు కానీ మనం నమ్ముతున్నాం. దాన్ని విశ్వాసం అంటారు. కనబడేదాన్ని నమ్మడం అనేదాన్ని. కనబడేది నమ్మడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ కనబడని విషయాలు, అది దేవుడు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ మనం విశ్వసించడమే, అంటే నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమన్నా? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం. అశోక్ బ్రదర్ ఉన్నాడు, సంపన్నుడు, భరోసా ఇచ్చాడు, ఆల్రెడీ ఆర్థికంగా స్థితి కలిగి ఉన్నాడు. నాకు అవసరం ఉంది, ఆల్రెడీ మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అతను కూడా సంపన్నుడు కాబట్టి, అనుకూలత ఉంది కాబట్టి, సాధ్యమే కాబట్టి బాగా వినాలి. నా అవసరతకి అతను సహాయం చేస్తాడని నేను నమ్మకం ఉంచుతా. అవసరమైనప్పుడు కూడా అదే చెప్తా పోయి, నువ్వు ఉన్నావని నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను బ్రదరో, మరి నువ్వే సాయం చేయాలి, నిన్నే నమ్మాను. నేను ఎందుకు నమ్మా? నేను నమ్మటానికి అక్కడ ఆధారం ఉంది. మనిషి సౌండ్ను బట్టి నమ్మాను. అది నమ్మకం. ఆల్రెడీ అనుకూలత ఉంది, నమ్మటానికి ఆధారం ఉంది కనుక నమ్మాను. నా చేతికి ఇయ్యకపోయినా స్థితి గలవాడు కాబట్టి నేను వెళితే రైట్. విశ్వాసం అంటే నమ్మటానికి అసలు ఆధారమే లేనప్పుడు నమ్ముట. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరికో గోడల చుట్టూ తిరిగి ప్రదక్షిణం 7 సార్లు చేసి 7వసారి గట్టిగా స్తుతించండి అన్నాడు. 7వసారి గట్టిగా స్తుతిస్తే ఏమైంది? ఆ కోట గోడలు, యెరూషలేము ప్రాకారపు గోడలు కూలిపోతాయి. అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? సముద్రం అంటే పాయలైంది, బండ అంటే నీళ్ళు ఇచ్చింది, ఆకాశం నుండి ఆహారం అయితే కురిసింది, ఇవన్నీ తెలుసు. కానీ ఒక 2 రథాలు ఆ గోడ మీద ఇటు అటు తిరుగుతాయి అంటే గోడ ఎంత పెద్దదో ఊహించండి, ఎంత పకడ్బందీగా కట్టారో ఊహించండి. బాంబులు కూడా అంత తేలిగ్గా అలివి కానంత పెద్ద గోడలు అవి. అంత పెద్ద గోడలు మానవ స్వరానికి ఎట్ట బద్దలవుతాయి చెప్పండి? ఆధారం ఉందా నమ్మటానికి? కానీ దేవుడు చెప్పాడు, యెహోషువ చేశాడు. అంతకుముందన్నా అవి జరిగి ఉంటే ఇప్పుడు కూడా జరిగిద్దిలే, అంతకుముందు చేశాడుగా అని ధైర్యం చేయొచ్చు. అదే అసలు అంతకుముందు ఎప్పుడు జరగాల అలాగా, అవునా? కానీ ఇప్పుడు దేవుడు కొత్తగా చెప్తున్నాడు ఏంటంటే, దాని చుట్టూ తిరగండి, ఇన్ని మార్లు తిరగండి, ఆఖరి మారు ఇలాగ తిరిగి ఇలాగ ఒక్కసారి స్తుతించండి. నీకంతే, ఏం జరిగిద్ది అనేది అనవసరం. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి అంతే. ఎందుకంటే ఇక్కడ మా స్వరంతోనో, బాంబుల బలంతోనో, ఈటిలో బడిసెల యొక్క పనితనంతోనే గోడగూలటం కాదు. చెప్పిన దేవుడు శక్తివంతుడు కనుక మేము ఉపయోగించే వేటితో కాదు, ఆయన తన శక్తితో వాటిని బద్దలు కొట్టగలడు. ఎవరో పెద్ద చెప్పాలి, ఎవరో దేవుడు. కాబట్టి ప్రభు చెప్పాడు, నేను చేయాలంతే. ఏమంటే ఎప్పుడైనా యుద్ధంలో ఒడిశాలో ఎవరైనా వాడారా? కత్తి, ఈటె, బల్యం, డాలు, ఏమంటే విల్లు ఇత్యాది వస్తువులు వాడతారు.
అరే పక్షుల్ని దోలే ఒడిశాలు తీసుకొని ఎవరైనా యుద్ధానికి పోయినట్టు ఎప్పుడన్నా చూసారా? పోనీ గతంలో దావీదు అలాంటి అనుభవాలు ఎవరిలోనన్నా చూశాడా? అరే దావీదే ఫస్ట్. అది కూడా పోయినోడు మళ్ళీ సామాన్యుడు కాదు, 6 మూరల జానుడు. అంటే ఇప్పటి కొలతను బట్టి లెక్కేసుకుంటే దగ్గర 11 అడుగులు అంత పొడుగోడు మీదకి కనీసం ఒక ఈట లేకుండా, ఒక బాణం లేకుండా, ఒక బల్లెం లేకుండా, ఒక డాలు లేకుండా, ఒక గద లేకుండా తను గొర్రెలు గాయడానికి వెళ్ళినప్పుడు దూరంగా ఉండి ఆ పక్షుల్ని, ఆ జంతువుల్ని రాకుండా, దగ్గరకు రాకుండా తరవటానికి ఉపయోగించే ఒడిసెల తీసుకొని వెళ్ళాడు. అంటే సరైన ఆయుధం తీసుకొని పోతే అతడు దేన్ని నమ్మినట్టు? ఆయుధం మీద నమ్మకం ఉంచినట్టు. ఇప్పుడు ఒడిసెలు తీసుకొని పోయాడంటే దేన్ని నమ్మినట్టు? ఒడిసెలనా లేకపోతే దేవుణ్ణా? అది విశ్వాసం అంటే. వస్తువు బలాన్ని ఎరిగి వస్తువుని తీసుకెళ్తే దాన్ని నమ్మి తీసుకెళ్ళినట్టు. ఎందుకంటే అది బలమైన వస్తువు కాబట్టి పనితనం ఉందని దాన్ని నమ్మినట్టు. ఆధారం ఉన్నప్పుడు నమ్మేదాన్ని నమ్మకం అంటారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షించుటయే విశ్వాసం అంటే.